హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి శాకాహారి మూవీ అయితే చాలా బాగుంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైంలో సుబ్బన్న అనే వ్యక్తి ఒక వ్యక్తిని ముక్కలుగా నరికి ఆ నరికిన ముక్కల్ని నిప్పులు కొలిములో వేసి కాల్చేస్తాడు. ఆ తర్వాత రోజు పోలీస్ ఆఫీసర్ మల్లికార్జున్ తన భార్యకి ఫోన్ చేయగా మల్లికార్జున్ వైఫ్ గాయత్రి మాత్రం, నువ్వు ఆ ఊరి నుంచి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నావు? నాకు ఆ ఊరి వాతావరణం పడడం లేదు, ఎప్పుడు అనారోగ్య సమస్యలే వస్తున్నాయి, ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ కూడా వచ్చిపోయింది, ఇప్పుడు అక్కడ ఉంటే మళ్ళీ నా ప్రెగ్నెన్సీ పోతుంది, త్వరగా ట్రాన్స్ఫర్ చెయ్యించుకో అని తిడుతూ ఉంటుంది. ఆ వెంటనే మల్లికార్జున్ తన పై అధికారికి ఫోన్ చేసి తన ట్రాన్స్ఫర్ గురించి అడగ్గా అది విన్న పై అధికారి మాత్రం, నీ ట్రాన్స్ఫర్ కి అన్ని ఏర్పాట్లు చేసేశాను, ఈరోజు ఈవినింగ్ కి నీ ట్రాన్స్ఫర్ రెడీ అవుతుంది, కానీ ఈలోపు నువ్వు ఆ మర్డర్ కేసుని సాల్వ్ చేయాలి, నువ్వు ఆ కేసుని లేట్ చేస్తే నీ ట్రాన్స్ఫర్ కూడా లేట్ అవుతుంది అని అంటాడు. అది విన్న మల్లికార్జున్, లేదు సార్, మేము ఆల్రెడీ కిల్లర్ని పట్టుకున్నాం, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాగానే కేసు రిపోర్ట్స్ ని రెడీ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తానని అంటాడు. ఆ వెంటనే స్టేషన్ కి వెళ్లిన మల్లికార్జున్, మర్డర్ కేసు రిపోర్ట్స్ త్వరగా రెడీ చెయ్యండి అని అంటాడు. మరోపక్క ఆ ఊర్లోనే ఒక వ్యక్తి మతిస్థిమితం లేక రోజు కనిపించిన ప్రతి ఒక్కరిని ఆమె ఎక్కడ ఉంది అని అడుగుతూ ఆ ఊర్లోనే తిరుగుతూ ఉంటాడు. త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ ఉండడంతో లోకల్ పొలిటీషియన్స్ అందరూ కూడా ప్రచారంలో బిజీగా ఉంటారు. ఊరిలో సుబ్బన్న ఒక హోటల్ ని రన్ చేస్తూ ఉండగా శాస్త్రి అనే వ్యక్తి రోజు సుబ్బన్న హోటల్ కి వెళ్లి సుబ్బన్న మీద జోక్స్ వేస్తూ, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, నీ తమ్ముడు ఎక్కడా, వాడికి ఇంకా అమ్మాయిలు పిచ్చి పోలేదా అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. సుబ్బన్న మాత్రం ఆ మాటలు అస్సలు పట్టించుకోకుండా రోజు ఆ ఊర్లోకి ఆర్టీసీ బస్సు వెళ్ళగానే హోటల్ బయటికి వెళ్లి బస్సులో వెళుతున్న సుభద్రానే చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు. మరోపక్క లోకల్ పొలిటీషియన్ వెళ్లి మల్లికార్జున్ ని కలిసి ఎలక్షన్ డే రోజు నాకు సెక్యూరిటీ కావాలి అని అనగా ఆ మాటలు విన్న మల్లికార్జున్ మాత్రం, అప్పటిదాకా నేనే ఈ స్టేషన్లో ఉండడం లేదు, కొత్తగా వచ్చి ఆఫీసర్తో మాట్లాడండి అని అంటాడు. ఆ వెంటనే లోకల్ పొలిటీషియన్ వెళ్ళి సుబ్బన్నని చూసి, నీ హోటల్ ఎలా రన్ అవుతుంది, ఎలక్షన్లో నీ ఓటు నాకే వెయ్యాలి, నీ ఓటే కాదు నీ తమ్ముణ్ణి కూడా ఎలక్షన్ టైంలో పిలిపించి నాకు ఓటు వెయ్యించు అని అంటాడు. సుబ్బన్న మాత్రం, నేనే వాడిని చూసి 5-6 నెలలు అవుతుంది, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియడం లేదు అని అంటాడు. మరోపక్క స్టేషన్కి కొత్త లాఠీలు, వాకీ టాకీలు, సీక్రెట్ కెమెరాలు, సీక్రెట్ మైకులు, కొత్త రిజిస్టర్ బుక్స్ రావడంతో వాటిని స్టేషన్లోని అందరికీ చూపించి, నేను ఎలాగో ఇక్కడ ఉండను కాబట్టి వీటిలో బ్యాటరీస్ వేసుకుని చక్కగా వాడుకోండి, స్టేషన్కి కొత్త ప్రింటర్స్ కూడా వచ్చాయి అని చెప్తూ ఉండగానే మర్డర్ కేసులో వారి కస్టడీలో ఉన్న విజయ్ అనే వ్యక్తి ఆ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. అది గమనించిన మల్లికార్జున్ అండ్ టీం విజయ్ వెంట పడతారు. చివరికి విజయ్ ఆగకపోవడంతో మల్లికార్జున్ విజయ్ కాలు మీద గన్నుతో కాలవగా అయినా కూడా విజయ్ తప్పించుకుని పారిపోతాడు. దాంతో పోలీసులు ఆ ఊర్లోని అందరి ఇళ్లలో చెక్ చేస్తూ ఉంటారు. అదే టైంలో బుల్లెట్ గాయంతో ఉన్న విజయ్ హోటల్ రన్ చేసే సుబ్బన్న ఇంటి వెనక వైపు నుంచి హోటల్లోకి వెళ్లి వెంటనే సుబ్బన్నని చూసి, నేను నిర్దోషిని, ఏ తప్పు చెయ్యలేదు, నన్ను కాపాడు, నేను ఇక్కడ ఉన్నట్లు పోలీసులకు చెప్తే ఈ కత్తితో నన్ను నేను పొడుచుకుని చనిపోతాను అని రిక్వెస్ట్ చేస్తాడు. అదే టైంలో అందరి ఇళ్లలో చెక్ చేస్తున్న పోలీసులు సుబ్బన్న హోటల్కి కూడా వచ్చి అక్కడ సుబ్బన్న హోటల్లో చెక్ చేయకుండా టీ తాగి వెంటనే విజయ్ ఫోటోను చూపించి, వీడి కనిపిస్తే మాకు చెప్పు అని వెళ్ళిపోతారు. ఆ వెంటనే సుబ్బన్న విజయ్ని చూసి అసలు ఏం జరిగింది అని అనగా విజయ్ సుబ్బన్నని చూసి, నేను ఒక అనాథని, అనాథాశ్రమంలో పెరిగాను, అప్పుడే హర్షతో పరిచయం ఏర్పడింది, మేమిద్దరం అనాథలం కావడంతో మంచి ఫ్రెండ్స్ అయ్యామంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. విజయ్కి బిఎస్ఎఫ్లో జాబ్ రాగా విజయ్ ఫ్రెండ్ హర్ష విజయ్ని చూసి, నీ కాల్ లెటర్ రావడానికి టైం పడుతుంది కదా, ఈ లోపు పెళ్లి చేసుకో, మనకు కూడా ఒక ఫ్యామిలీ వస్తుంది అని విజయ్ని ఒప్పించి సౌగాంధిక అనే పెళ్లి చేస్తాడు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకి విజయ్ బిఎస్ఎఫ్ ట్రైనింగ్ కి వెళ్లిపోగా ఒకరోజు విజయ్ ఫ్రెండ్ హర్ష విజయ్కి ఒక లెటర్ పంపుతాడు. ఆ
లెటర్లో హర్ష విజయ్తో, నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి నీ భార్య సౌగంధిక మరొక వ్యక్తితో తిరుగుతుంది, నువ్వు త్వరగా ఊరికి రా అని రాసి ఉంటాడు. దాంతో విజయ్ వెంటనే సొంత ఊరికి వచ్చి సౌగంధికని చూసి ఎవరితో తిరుగుతున్నావని అనగా సౌగంధిక బాగా ఏడ్చి, ఇందులో నీదే తప్పు, నువ్వు పెళ్లి చేసుకున్న వెంటనే వెళ్ళిపోయావు, అందుకే నేను వేరే వ్యక్తిని లవ్ చేశాను, నేను చేసింది తప్పే కానీ అందుకు నువ్వే కారణం అంటూ బాగా ఏడుస్తుంది. దాంతో విజయ్ మరియు హర్షలు వెళ్లి బారులో ఫుల్లుగా తాగగా ఆ రోజు రాత్రి హర్ష విజయ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోగా విజయ్ ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. అయితే అప్పుడు అక్కడ తన భార్యతో పాటు మరొక వ్యక్తి కనిపించడంతో విజయ్ ఆ వ్యక్తిని ఆపే ప్రయత్నం చేస్తాడు కానీ తాగిన మత్తులో ఆపలేకపోతాడు. దాంతో తాగిన మత్తులో విజయ్ స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత రోజు కళ్ళు తెరిచి చూసే టైంకి విజయ్ చుట్టూ పోలీసులు ఉంటారు. కట్ చేస్తే బెడ్ మీద సౌగంధిక చనిపోయి కనిపిస్తుంది. అలా విజయ్ జరిగింది చెప్పగా సుబ్బన్న విజయ్కి ఫోన్ ఇచ్చి నీ ఫ్రెండ్కి కాల్ చేసుకో అని అంటాడు. అయితే విజయ్ మాత్రం నేను హర్షకి కాల్ చేస్తే హర్ష చిక్కుల్లో పడతాడు, పోలీసులు హర్షని టార్చర్ చేస్తారు, నేను ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళిపోతా అని అంటాడు. అది విన్న సుబ్బన్న నువ్వు కోలుకున్న తర్వాతనే వెళ్ళు అని అంటాడు. మరో పక్క పై అధికారి మల్లికార్జున్కి కాల్ చేసి వాణ్ణి కోర్టులో సబ్మిట్ చేసేసి ఉంటే ఈ టైంకి ట్రాన్స్ఫర్ అయ్యేవాడివి, త్వరగా వాణ్ణి పట్టుకో అని అంటాడు. మరో పక్క హర్ష రమాకాంత్ అనే లాయర్ని కలిసి మీరే నా ఫ్రెండ్ని కాపాడాలి అని రిక్వెస్ట్ చేయడంతో రమాకాంత్కి ఆల్రెడీ మల్లికార్జున్తో గొడవలో ఉండడంతో మల్లికార్జున్ మీద కోపంతో రమాకాంత్ ఆ కేసు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజు సుబ్బన్న హోటల్లో విజయ్ని దాచి ఉన్నాడు కాబట్టి తను టెన్షన్ గా ఉంటాడు. అది గమనించిన శాస్త్రి సుబ్బన్న ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అనే అనుమానంతో విజయ్ ఉన్న రూమ్లోకి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ సుబ్బన్న శాస్త్రిని ఆపి టాపిక్ డైవర్ట్ చేస్తాడు. అదే టైంలో సీనన్న అనే ఒక వ్యక్తి సుబ్బన్న హోటల్కి ఫుడ్ తినడానికి వచ్చి అక్కడ కంపు వాసన వస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న సుబ్బన్న మాత్రం ఇక్కడ ఎవ్వరికీ వాసన రావడం లేదు, నీకు మాత్రమే వాసన వస్తుందా అని సీనన్నని తిట్టి పంపించేస్తాడు. ఆ రోజు రాత్రి విజయ్ బాడీలో ఉన్న బుల్లెట్ వల్ల ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో తన కాలులోని బుల్లెట్ బయటికి తీసే ప్రాసెస్ లో గట్టిగా అరుస్తాడు. దాంతో నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్న సీనన్న సుబ్బన్న దగ్గరికి వచ్చి ఏదో అరుపు వినిపించింది అని అంటాడు. సుబ్బన్న మాత్రం ఒక ఎలుక నా మీదకి దూకింది అందుకే అరిశాను అని అంటాడు. అదే టైంలో సౌగంధిక పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో సౌగంధికాని గొంతు నొక్కి చంపేశారు, కానీ మెడ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ విజయ్ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవ్వడం లేదు అని తెలుస్తుంది. ఆ తర్వాత రోజు విజయ్ ఇంకా నేను వెళ్ళిపోతాను అని అనడంతో సుబ్బన్న విజయ్ వెళ్లడం కోసం ఒక బస్ టికెట్ ని కొని విజయ్ కి ఆరోగ్యం క్షీణించి ఉండడంతో కొన్ని మెడిసిన్స్ ని కూడా కొని విజయ్ కి ఇచ్చి ఈ మెడిసిన్స్ ని వేసుకో, రేపు ఎర్లీ మార్నింగ్ లేచి బస్ కి వెళ్ళిపో అని అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సుబ్బన్న నిద్ర లేచి వెంటనే విజయ్ ని కూడా నిద్ర లేపే ప్రయత్నం చేయగా ట్విస్ట్ ఏమిటి అంటే అప్పటికే విజయ్ ఆల్రెడీ అనారోగ్యంతో చనిపోయి ఉంటాడు. దాంతో భయపడిపోయిన సుబ్బన్న చివరికి ఆ విజయ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి తన హోటల్లోని నిప్పులు కొలిమి పొయ్యిలో వేసి బూడిది చేసేస్తాడు. అయితే విజయ్ నే తలుచుకుని బాధపడుతూ ఉంటాడు సుబ్బన్న. మరోపక్క లాయర్ రమాకాంత్ హర్షాన్ని చూసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా నీ ఫ్రెండ్ విజయ్ అమాయకుడు అని తెలిసింది, కానీ విజయ్కి బుల్లెట్ గాయం అయ్యింది కాబట్టి సరైన ట్రీట్మెంట్ దొరకకపోతే చనిపోతాడు అని చెప్తాడు. మరోపక్క వాచ్మెన్ సీనప్ప మళ్ళీ సుబ్బన్న హోటల్లో ఫుడ్ తినడానికి వెళ్ళి కంపు కొడుతుంది అని గొడవపడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు సీనప్ప వైఫ్ అయినటువంటి లలిత వచ్చి సుబ్బన్నని కలిసి నా భర్త నీ హోటల్లో కంపు కొడుతుంది అని గొడవ చేశాడంటే కదా, అందుకేమీ అనుకోకు, ఒకప్పుడు మేము శ్మశానం పక్కనే ఉండేవాళ్ళం, అందుకే ఆ కాలిన వాసన పీల్చి పీల్చి ఆయనకి కొంచెం వాసన వచ్చినా కంపు కొడుతుంది అని అంటూ ఉంటాడు. ఏమీ అనుకోకు, అన్నట్టు హోటల్లో ఎలుకలు ఉన్నాయన్నావంట కదా, అందుకే ఈ ఎలుకను ముందు తెచ్చాను, దీన్ని పెడితే ఎలుకలన్నీ చనిపోతాయి అని చెప్పి తనకి బాటిల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క లాయర్ రమాకాంత్ వెళ్లి ఆ మల్లికార్జున్ ని కలిసి ఎవరో అమాయకుణ్ణి అరెస్ట్ చేసి గన్నుతో కాల్చావంట కదా, రిపోర్ట్ లో ఆ విజయ్ నిర్దోషి అని తెలిసింది, విజయ్ గనక చనిపోతే నిర్దోషిని కాల్చినందుకు నీ జాబ్ పోతుంది అని నవ్వుతాడు. ఆ మాటలు విన్న మల్లికార్జున్ గతంలో నీతో
గొడవ పడినందుకు నన్ను క్షమించు, నాకు అసలు ఇక్కడ ఉండాలనే లేదు, ఈ కేసు తేలిపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. మరోపక్క రోజు సుబ్బన్న బస్సులో వెళుతున్న సుభద్రాన్ని చూస్తూ ఉండడంతో సుభద్ర ఒకరోజు సుబ్బన్న హోటల్కి వెళ్లి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ అక్కడ అందరూ ఉండడంతో వెనక్కి వెళ్లిపోయి ఒక లెటర్ ని పంపుతుంది. ఆ లెటర్ లో, మనం చిన్నతనంలోనే లవ్ చేసుకున్నాం, కానీ నా పేరెంట్స్ నాకు నా బావతో పెళ్లి చేశారు. 5 సంవత్సరాల క్రితం నా భర్త చనిపోయాడు, నా పేరెంట్స్ కూడా చనిపోయారు, నీకు ఇష్టమైతే ఇకపై మనం కలిసి ఉండవచ్చు అని రాసి ఉంటుంది. అది చదివిన సుబ్బన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోపక్క లాయర్ రమాకాంత్ కానిస్టేబుల్ మమతాని కలిసి ఆఫీసర్ మల్లికార్జున్ కుటుంబ సమస్యల వల్ల కేసు మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాడు, నువ్వు ఆ కేసు మీద ఫోకస్ పెడితే నీకు ప్రమోషన్ వస్తుంది కదా అని అంటాడు. దాంతో మమత స్టేషన్ లో మల్లికార్జున్ కి తెలియకుండా మల్లికార్జున్ సిస్టమ్ లో ఏదో చెక్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి మమత సుబ్బన్న దగ్గరికి వెళ్లి సుబ్బన్నతో కొంచెం అనుమానంగా మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో మల్లికార్జున్ కూడా అక్కడికి రావడంతో నిద్ర పట్టక కషాయం తాగడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి కషాయం తాగి వెళ్లిపోతుంది మమత. ఆ వెంటనే మల్లికార్జున్ కొద్దిసేపు సుబ్బన్నతో నార్మల్ గా మాట్లాడి చివరికి నీ తమ్ముడు మదన ఎక్కడా అని అడుగుతాడు. అది విన్న సుబ్బన్న, వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అని అంటాడు. ఆ మాటలు విన్న మల్లికార్జున్ మాత్రం బాగా నవ్వి ఒక సీసీటీవీ వీడియోను చూపించగా ఆ వీడియోలో సుబ్బన్న తమ్ముడైనటువంటి మదన సుబ్బన్న ఇంటికి వచ్చినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. నిజానికి సౌగాంధిక మర్డర్ కేసుని విచారణలో భాగంగా సౌగాంధిక ఎవరితో ఎఫ్ఐఆర్ లో ఉందని ఎంక్వైరీ చేయగా మదనాతో అని తెలుస్తుంది. అలాగే మదన సుబ్బన్న తమ్ముడు అని కూడా తెలిసి ఉంటుంది. చివరికి ఊర్లోని సీసీటీవీ కెమెరాలోని వీడియోని తెప్పించి చెక్ చేయగా సౌగాంధిక హత్య జరిగిన రోజు మదన సుబ్బన్న ఇంటికి వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియోను చూపించిన మల్లికార్జున్, నీ తమ్ముడు నీ ఇంట్లోకి రావడం రికార్డ్ అయి ఉంది, వాడు ఎక్కడా అని అంటాడు. దాంతో సుబ్బన్న జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఆ రోజు రాత్రి మదన వచ్చి సుబ్బన్నని కలిసి, నాకు అర్జెంటుగా కొంత డబ్బు ఇవ్వు, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను, నాకు ఆస్తిలో వాటా కూడా వద్దు అని రిక్వెస్ట్ చేసి, ఒకవేళ ఇవ్వకపోతే నిన్ను కూడా చంపేస్తా అని అంటాడు. ఆ మాటలు విన్న సుబ్బన్న, నిన్ను కూడా చంపేస్తా అంటున్నావు అంటే ఆల్రెడీ ఎవరినైనా చంపేశావా అని అంటూ ఉండగానే మదన దగ్గర నుంచి చాలా మంది అమ్మాయిల ఫొటోస్ కింద పడతాయి. సుబ్బన్న వెంటనే మదనాన్ని చూసి, వీరందరూ ఎవరు, వీరిలో ఎంతమందిని చంపేశావు, ఇప్పుడు ఎవరిని చంపి వచ్చావని అడుగుతాడు. ఆ ఫొటోస్ లో ఊర్లో పిచ్చి పట్టినట్లు తిరుగుతూ ఉండే ఆ వ్యక్తి యొక్క భార్య ఫోటో కూడా ఉంటుంది. మదన సుబ్బన్నని చూసి విజయ్ వైఫ్ ఫోటోని తనకు చూపించి, దీన్ని ట్రాప్ చేసి డబ్బు వసూలు చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు అది నన్ను కలవకు, నీకు డబ్బులు కూడా ఇవ్వను అంది, అందుకే కోపం వచ్చి దాన్ని చంపేశా అని చెప్పి సుబ్బన్న కష్టపడి సంపాదించిన డబ్బు లాక్కోవడానికి ట్రై చేయడంతో సుబ్బన్న మదనాన్ని గట్టిగా కొడతాడు. దాంతో మదన అక్కడికక్కడే చనిపోతాడు. సుబ్బన్నకి ఏం చేయాలో అర్థం కాక మదనాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నిప్పులు కొలిమి పొయ్యిలో వేసి బూడిద చేసేస్తాడు. అలా జరిగింది చెప్పిన సుబ్బన్న మల్లికార్జునికి కషాయం ఇచ్చి, కషాయం తాగడానికే వచ్చారు కదా, తాగండి, నేను ఏ తప్పు చేయలేదు, హ్యాపీగా సాగిపోతున్న నా లైఫ్ లోకి వాడు అకస్మాత్తుగా వచ్చాడు అని చెప్తాడు. అది విన్న మల్లికార్జున్ సుబ్బన్నని చూసి, నేను ఆల్రెడీ శాస్త్రితో మాట్లాడాను, శాస్త్రి నీ రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తే శాస్త్రిని ఆపావంట కదా, అంటే విజయ్ని నువ్వే దాచినట్లు ఉన్నావు, విజయ్ ఎక్కడా, నిజం చెప్పు అని అడగడంతో సుబ్బయ్య మల్లికార్జున్ ని చూసి, బుల్లెట్ గాయంతో విజయ్ ఇక్కడికి వెనక నుంచి వచ్చాడు, నా తమ్ముడు వల్లే విజయ్ జీవితం నాశనం అయ్యిందనే సానుభూతితో విజయ్కి సాయం చేశాను, కానీ విజయ్ అనారోగ్యంతో చనిపోయాడు, అందుకే విజయ్ని కూడా ముక్కలుగా చేసి బూడిది చేసేసా అని అంటాడు. అది మొత్తం విన్న మల్లికార్జున్ మాత్రం, ఇంత రాత్రిలో కషాయం చేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ, స్టేషన్ కి పదా అని అంటాడు. ఆ మాటలు విన్న సుబ్బన్న, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నావు, నేనే హత్య చేసినట్లు నీ దగ్గర ఎటువంటి ఆధారం లేదు కదా అని అంటాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే మల్లికార్జున్ ఆల్రెడీ సుబ్బన్న మాట్లాడుతున్నది మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాడు. దాంతో నీ మాటలు మొత్తం రికార్డ్ అయ్యాయి, కావాలంటే నువ్వు కూడా వినవచ్చు అని ప్లే బటన్ నొక్కుతాడు. అయినా కూడా ప్లే అవ్వకపోవడంతో మల్లికార్జున్ వెంటనే ఆ రికార్డర్ ని చెక్ చేయగా దానిలో అస్సలు బ్యాటరీస్ పెట్టి ఉండవు. అది చూసిన సుబ్బన్న బాగా నవ్వి, బ్యాటరీస్ పెట్టకుండా రికార్డ్ చేస్తావా, ముందు డోర్ నుంచి వచ్చిన తమ్ముడు వెనక నుంచి వెళ్లిపోయాడు అని చెప్తాను, అటువైపు కెమెరాస్ లేవు కదా అంటూ నవ్వుతాడు. దాంతో మల్లికార్జున్ కోపంతో సుబ్బన్నని కొట్టగా సుబ్బన్న వెళ్లి గోడకు ఉన్న మేకకు గుచ్చుకుని అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో మల్లికార్జున్కి
సుబ్బన్నకి ఏం చెయ్యాలో అర్థం కాక సుబ్బన్న బాడీని కూడా ముక్కలుగా నరికి సేమ్ అదే నిప్పులు కొలుములో వేసి కాల్చెయ్యగా ఆ వెంటనే మల్లికార్జున్ కూడా అక్కడికక్కడే కింద పడి చనిపోతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే సుబ్బన్న మల్లికార్జున్కి ఇచ్చిన కషాయంలో ఎలుకలు ముందు కలిపి ఇచ్చి ఉంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఆ తర్వాత రోజు పోలీసులు వచ్చి మల్లికార్జున్ డెడ్ బాడీని తరలించగా కొన్ని రోజులకి సుబ్బన్నని లవ్ చేస్తూ ఉన్న సుభద్ర సుబ్బన్న హోటల్కి వచ్చి అక్కడ తను రాసిన లెటర్ ముక్కలుగా చిరిగి కింద పడి ఉండడం చూసి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడతో మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు మన ఛానల్లోని వర్కిలియే అనే ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని చూసారా? మూవీ అయితే చాలా కొత్తగా చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.